డెవలప్ రాజారెడ్డి అన్నా ఇబ్బంది ఏం కలగలే. హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది. జనరల్ వార్డుని ఐసీయూని తనిఖీ చేయడం జరిగింది. ఇంకా ఆసుపత్రి మొత్తం వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎలా ఓపీడీలో ఎటువంటి ఇబ్బందులు పేషెంట్ ఎదుర్కొంటున్నారు, ఎన్ని గంటల సమయం పడుతుంది, ఫార్మాలో మందులు అందుబాటులో ఉన్నాయా లేదా, అదేవిధంగా డ్యూటీ రిజిస్టర్ చెక్ చేయడం, వీళ్ళందరూ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అనే విషయాన్ని అదేవిధంగా రోగులు ముఖ్యంగా విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు, అన్ని మౌలిక మెడికల్ ఎక్విప్మెంట్ మౌలిక సదుపాయాలు ఉన్నాయా ఆసుపత్రిలో అనే విషయం మీద తెలుసుకోవడం కోసం ప్రత్యక్షంగా చూడడం కోసం రావడం జరిగింది. ఆ విషయం మీద మాట్లాడుతున్నాం. ఇంకా వెళ్ళాల్సి వచ్చిన తర్వాత ఒకసారి అధికారులు కూడా చూసిన తర్వాత ఆసుపత్రికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. దాన్ని చూసిన తర్వాత ఎక్కడెక్కడ మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆర్టిలరీ బ్లడ్ గ్యాస్ అనలైజర్స్ ఉన్నాయి, కానీ వాటికి కావాల్సిన క్యాటరేజెస్ ఇటువంటి దృష్టికి వచ్చాయి. అదేవిధంగా ఎక్స్రే మిషన్లు కూడా కొన్ని సంవత్సరాలుగా బాధపడినాయి. ఇప్పుడు డిజిటల్ ఎక్స్రే మిషన్లు వస్తున్నప్పుడు కూడా ఇంకా పాత ఎక్స్రే మిషన్లు వాడుతున్న కారణంగా సమయం ఎక్కువ తీసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నాం. తద్వారా సర్జరీలకు వెళ్ళే పరిస్థితి ఇది కూడా ఆలస్యం అవుతున్న విషయం కూడా దృష్టికి వచ్చింది. ఈ విధంగా ఎక్విప్మెంట్ ఏవేవి ఉన్నాయి, ఫార్మసీలో కూడా స్టాఫ్ ఇద్దరే ఉండడం కారణంగా రోగులు క్యూ చాలా పెద్దగా ఉంటుంది. సో పీక్ అవర్స్లో ముఖ్యంగా 9 నుంచి 4 గంటల సమయంలో ఎక్కడైతే ఓపీ ఎక్కువ ఉంటుందో ఆ సమయంలో పేషెంట్లు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి మందుల సరఫరా కోసం ఫార్మసీస్ కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది. నైట్ షిఫ్ట్లలో తక్కువ ఉంటారు కాబట్టి ఎంతమంది ఉన్నా పర్వాలేదు, ఒకరిద్దరు కూడా మేనేజ్ చేయవచ్చు. కానీ పగటి పూట పీక్ అవర్స్లో రోగులు ఎక్కువసేపు క్యూలలో నిలబడే ఇది లేకుండా పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎక్విప్మెంట్ కూడా చాలా వరకు పాతకాలానికి సంబంధించిన అధునాతన టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్ ఉన్నప్పటికీ కూడా పాత టెక్నాలజీతో ఉన్న